నాన్ వెజ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దేవుళ్ళని ఉద్దేశించి అండ్ శివాజీని ఉద్దేశించి మాట్లాడే మాటలు మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థి. శివాజీ గారి మాటలకైతే నేను సమర్థిస్తున్నాను, అన్వేషణకైతే నేను అగ్నిస్ట్గా ఉంటాను. ఎందుకంటే శివాజీ గారు ఏం మాట్లాడారండి? ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్క చెల్లి కూతురు ఎవరైనా ఉన్నారు, స్లీవ్లెస్ వేసుకొని చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇంట్లోకి వస్తే నాన్న ఊరికే ఉంటాడా? అమ్మ అయినా ఊరికే ఉంటుందా చెప్పండి? దేంతో అంత కొట్టదా? ఖచ్చితంగా ఆయన ఒక ఉద్దేశించి సమాజాన్ని ఉద్దేశించి, అది కూడా ఎందుకంటే రీసెంట్గా ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక సంఘటనలో హీరోయిన్ మీద పడిపోయి ఎక్కడెక్కడ టచ్ చేసి అలా చేశారు. సో మంచిగా బట్టలు వేసుకోండి అమ్మా. ఓకే, సినిమాలో చేస్తున్నారు, అక్కడ ఎవరు మొత్తం సెక్యూరిటీ ఉంటుంది, మొత్తం ఇది చేస్తున్నారు, ఎవరు రారు, సెక్యూరిటీ బయట లైక్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కూడా అలా బట్టలు వేసుకుంటే ఖచ్చితంగా జనాలు మీద పడతారు కదా. సో మంచి బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్పారు. అంటే మంచి బట్టలు వేసుకోకపోతే సినిమాలు పోవట్లేదు, లైక్ మంచి బట్టలు నిండు వస్త్రాలు వేసుకుంటే సినిమాలు పోవట్లేదు అని కొంతమంది అంటున్నారు. ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే సావిత్రి గారి సినిమాలు చూసుకున్న ఆ కాలం నుంచి సినిమాలు చూసినా కానీ జనాలు ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ, ఫెసిలిటీస్ లేకపోయినా కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోయినా కానీ ఎడ్ల బండ్లు కట్టుకొని మరీ వెళ్ళి మరీ సినిమాలు చూశారు. ఏంది అప్పుడు వేరు? ఎక్స్పోజింగ్ ఇదే కదా అవసరం. ఎక్స్పోజింగ్ ఎందుకు అంటే మీరు ఎందుకు మరి ఈ విధంగా అడుగుతున్నారు అని చెప్పే కదా మరి అనసూయ ఇవాళ డిమాండ్. అదే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు గుద్దుకున్నట్టు ఆయన హీరోయిన్స్ అంటే ఈమె ఎందుకు వచ్చింది మధ్యలో? టక్కనే ఏమొచ్చు హీరోయిన్. ఎప్పుడు యాక్టర్ తెలుసు కానీ, సైడ్ యాక్టర్ తెలుసు కానీ హీరోయిన్ సరే ఒక ఆడవారిగా మాట్లాడారే అనుకున్నాం, ఒక ఆడవారిగా రియాక్ట్ అయ్యారు, ఆయన తప్పు చేశారు, తప్పు మాట్లాడేశారు అన్నానంటే ఆయన మాట్లాడిన దాంట్లో వీళ్ళు ఏది పదం ఎత్తుకున్నారు? సామాన్లు అన్న పదాన్ని పట్టుకునేశారు. ఎందుకు పట్టుకొని మొత్తం ట్రోలింగ్ చేస్తున్నారు? ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇంకేమీ లేదు నెక్స్ట్ ఏం టాపిక్ లేదు కాబట్టి దీన్ని పట్టుకొని మొత్తం మీడియాలో ఎక్కడ చూసినా వేసేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారు? తప్పుగా తీసుకోవద్దండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సరుకు సామాన్లు చూసి మీసం లేసింది లిరిక్స్ విన్నారా? రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ మొత్తం బాగుంది, మనం ఎంకరేజ్ చేసాం, డ్యాన్స్లు వేసాము, రీల్స్ చేసాము, దాంట్లో లిరిక్ ఉంది కదా, సామాన్లు అనే లిరిక్ లేదా? మరి అక్కడ మీకు ఏమైంది? కనిపించట్లేదా? వినిపించలేదా? ఇక అది కాకపోతే ఒక కామెడీ వీడియోస్ చాలా మంది చేస్తున్నారు. ఏంటి లైకులు కావాలంటే బాగుండాలంటే, లైకులు కావాలంటే ఇవి అట్లున్నాయి కదా. మరి అప్పుడంతా జరిగిన సంఘటనలో ఎక్కడ పోయారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు? ఎందుకు మాట్లాడలేదు?